వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను ఈ రోజైతే మనకైతే కాంగ్రెస్ సీనియర్ నేత వర్క్ చేసిన సార్ అయితే మనతో ఉన్నారు. తను కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారని కొన్ని వర్గాలు అయితే చెప్తా ఉన్నారు. సార్ ఆ సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ కాంగ్రెస్ పార్టీలో మీరు అసంతృప్తిగా ఉన్నారని అనుకున్నారు, కొన్ని వర్గాలు అయితే చెప్తా ఉన్నారు. అసంతృప్తితో ఉన్నాను. ఎవరు చెప్పింది? కొన్ని వర్గాలు ఎవడాడు చెప్పింది? దాని పేరు చెప్పినాను. నేను 33 ఏళ్ళకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నాకు మించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఉండరు. అసంతృప్తితో ఉండాల్సిన అవసరం నాకు లేదు. పార్టీ నాదే, వాళ్ళ అసంతృప్తితో ఉండాలి. ఎవరైతే నీకు చెప్పిండో వాళ్ళు పక్క చేస్తేనే నాయకుడిగా గుర్తింపబడుతున్నాడు, నిజమైన కాంగ్రెస్ కార్యకర్త గుర్తింపబడుతున్నాడని నీకు చెప్పిన వాళ్ళు అసంతృప్తితో నుండి చెప్పుంటారు. కానీ తనకి ఎటువంటి పదవి ఇవ్వట్లేదు. అరే ఎవడే నాకు పదవి ఇచ్చేది? నా పదవి ఇచ్చే దమ్ము ఏమనుకున్నది? నా పదవి ఇచ్చే ధైర్యం ఏమనుకున్నది? అదే నాకు పదవి ఎవరు ఇవ్వలేరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి బ్రాండ్ కానీ దాని పక్క చేరుతుంటే కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. ఇవాళ కనరం చేసి నాకు కండ వేసి నాకు అవసరం లేదు. పక్క చేరుతుంటే కాంగ్రెస్, పక్క చేరుతుంటే బ్రాండ్. అర్థమైందా? 100 కేసులు నేను కొట్టాను. అర్థమైందా? కొట్టాన చరిత్ర మాది. కాబట్టి అసంతృప్తి అంత పక్క చేసినంత ఉండడు. ఎవడైతే చెప్తారో వారు ఉంటారు. ఇట్లా అధికారంలోకి వెళ్తే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉంది? ఇది ప్రభుత్వంలో నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్న పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ ముందు అదే చెప్పిన మీటింగ్. కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చేంత వరకు నేను ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాపక్షంగా నిలబడి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తీసుకొచ్చాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రజాపక్షంగా నిలబడి అదేందా దాన్ని మీరు ఏ విధంగా అనుకోవచ్చు. కాబట్టి నేను ప్రభుత్వం లేని ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలనే ప్రభుత్వం. నేను ఎమ్మెల్యేని కాదు, ఎమ్మెల్సీని కాదు, లేవున మంత్రిని కాదు, ఏం కాదు. ఈ ప్రశ్నను వాళ్ళని అడగాలి. ఏది 100 నెలలు అయిపోయింది కానీ 2 రోజులలో మీరు ఏం చేసిన వాళ్ళు అడిగితే వాళ్ళు బాగా చెప్తారు. నేను చెప్పడానికి నేను అలా సంబంధం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీ పాత్ర ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నా పాత్ర లేదు, పార్టీలో మాత్రం నేను కార్యకర్త. ఏ విధమైన కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ? ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. నల్గొండ, వరంగల్, ఖమ్మం వచ్చే గ్రాడ్యుయేట్ ఎన్నికలల్లో నేను కాంగ్రెస్ పార్టీ బలపరచబోయే నాయకునిగా నేను పోటీ చేస్తున్నా. ఖచ్చితంగా నేను పోటీలో ఉంటున్నా. అధికారం నిర్ణయించిందా లేకుంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను నిర్ణయించుకున్నా. అయిపోయింది. దాని సింబల్ ఏమి ఉండదు, దాన్ని బలపరచుడే. నేను నిలబడుతున్నా. నేను డిసైడ్ అయిపోయింది. మొన్న ఎందుకు కాముకున్నా అంటే మొన్న పార్టీ మొత్తం రాష్ట్రం మొత్తం గెలవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నేను పార్టీకి పనిచేసిన. తర్వాత ముఖ్యమంత్రి విషయంలో నా అభిప్రాయం నేను తెలియజేసిన ఏ విధంగా ఉండాలనేది. ఈరోజు ఎవరైతే ఇప్పుడు నడుస్తుందో అక్కడ మీటింగ్ ధరణి పైన, భూముల పైన, అలా మెయిన్ వీళ్ళని ఎవరు నవీన్ మిత్తాల్ అనేటువంటి ఈ రోజు వరకు కూర్చునే కూర్చున్నారు. కాబట్టి దొంగలను ఇంకా ఆ విధంగా ఉన్నారు. కాబట్టి కొన్ని విషయాలల్లో మన ప్రజలకు వాగ్దానాలు చేసినాం. ఆ వాగ్దానం మనం నెరవేర్చాలి. ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అనేది మనం అందియాలంటే దొంగలైన అధికారులు బయటకు వెళ్ళిపోవాలన్న. ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన అధికారులు ఈరోజు 30 లక్షల మంది నౌకరు లేక విద్యార్థులు రోడ్లపై ఉన్నారు. కాబట్టి అనేకమైన అంశాలపైన రేపు మేము ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అసెంబ్లీలో నేను రేపు కౌన్సిల్లో నేను పెద్దల సభలో నేను ఉండాల్సిన అవసరం ఉన్నది. పక్క చేస్తాను సార్ అంటే అవినీతి పైన ఎప్పుడు ఇవేంటున్నావు కదా అలా ఇంకేమున్నది, అదే కరెక్ట్. ఎంతవరకు మీ పోరాటం తక్కువ ఉంటుంది? 1200 మంది విద్యార్థులు నవ్వుకుంటా, ఎగురుకుంటా, పైన కిరోసిన్ పోసుకుంటా, శరీరం అంటు పెట్టుకుంటా తెలంగాణ కోసం మరణించి ప్రాణ త్యాగాలు చేసి, కాబట్టి వాళ్ళు దేనికోసం అయితే ఉండాలని కోరుకున్నారు. ఇటువంటి రౌండ్ టేబుల్ మీటింగ్లు జరగాలని వారు కోరుకొని చచ్చిపోలేదు. ఇంకా నిరుద్యోగం 30 లక్షల మంది రోడ్ల పైన ఉండాలని వారు కోరుకొని చచ్చిపోలేదు. లేకుంటే 10,000 మంది రిటైర్మెంట్ ఎంప్లాయీలకు, రిటైర్ అయిన వాళ్ళకు నౌకర్లు ఇచ్చి నిజమైన నిరుద్యోగులు నౌకర్లు లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు తెలంగాణ కోసం పోరాడలేదు. ఈరోజు దేనికోసం అయితే పోరాడిందో ఆ ఆకాంక్ష నెరవేర్చడానికి తుది శ్వాస వరకు మాది కొనసాగుతుంది. కేసీఆర్ తెలంగాణ తేవడంతో తన ప్రాణాలను ఎవరు చచ్చిన వాడిని ఒక పేరు చెప్పు. ఇప్పుడు ఒకటే చెప్పు, నా అల్లుడు హరీష్ రావు అనేటోడు అవులేగాడని చెప్పాలి. ఎందుకు చెప్పు? శ్రీకాంతాచారి తెలుగు అల్లుడు అనాలి. ఎందుకు చెప్పు? శ్రీకాంతాచారి కిరోసిన్ పట్టుకున్నాడు, అగ్గిపెట్టె తీసుకున్నాడు, కిరోసిన్ పోసుకుంటూ అగ్గిపెట్టె గీక్కుండు, మీది వేసుకుంటూ కాలబెట్టుకుంటూ చచ్చిపోయాడు. ఆయన అమరుడు, ఆయన వివేకవంతుడు. మరి హరీష్ రావు కిరోసిన్ పోసుకుంటూ అగ్గిపెట్టె మర్చిపోయినా అన్నాడు.
అర్థమైందా? దీంట్లో ఎవరు తెచ్చితే తెలంగాణ వచ్చింది? శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పాడు. నీవు నిమ్మరసం దాగి ఎప్పుడు బ్లాక్ మెయిల్ చేసినట్టే మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి నిమ్మరసం దాగి పీకుదామని చూస్తే ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్ ఒకటి పీకి కుసోరా అని చెప్పి నిమ్స్ హాస్పిటల్ కూక పెడితే అప్పుడు ఇదేదో పోయేటట్టు ఉందని పోవద్దని అలా శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకుంటూ తెలంగాణ చెప్పి గుర్తుపెట్టుకోవాలి చరిత్ర ఇది. కేసీఆర్ ఏం పీకలే, కేసీఆర్ ఎంటికే కూడా కాలలే, కేసీఆర్ ఇంటికి కూడా కాలలే. శ్రీకాంతాచారి అనేతోటి శరీరము అగ్నిల దహనం అయిపోయి బూడిదైపోయింది. ఆయన చచ్చిపోయేటప్పుడు కూడా తెలంగాణ ఏమైనా కేసీఆర్ కాలే. ఈరోజు గద్దర్ అంటే ఆయన చచ్చిపోయాడు. ఆయన ఉద్యమం, ఆయన ఆట పాట ఉన్నది అక్కడ. త్యాగం ఏమున్నది? ఎవరు తెచ్చారు వీరి ఇంట్లో? మాట్లాడమాను. నిమ్స్ హాస్పిటల్ బాత్రూమ్ లో ఇడ్లీలు తినుకుంటే ఉద్యమం చేసిన దొంగ నాయకుడు, దొంగ ఉద్యమకారుడు. ఆయన గురించి మనం మళ్ళీ మాట్లాడుకునే అవసరం లేదు. ఆయన తెలంగాణ మర్చిపోతుంది. అంటే 10 సంవత్సరాల్లో బంగారు తెలంగాణ రోడ్లు బంగారం ఉన్నాయా? చెట్టు బంగారం ఉన్నదా? స్తంభాల బంగారం ఉన్నాయా? ఇండ్లలో వండుకునే గిన్నెలు బంగారం ఉన్నాయా? అర్థమైందా? ఏది బంగారం ఉన్నది చెప్పు? తెలంగాణ మొత్తం ఇవాళ అప్పుల పాలు చేసినావు, బూడిది పాలు చేసినావు, ఈరోజు మట్టి పాలు చేసినావు. నిరుద్యోగులు ఎక్కడికక్కడ రోడ్ల పైన ఎక్కి వాళ్ళు ఆగమైపోయిన పరిస్థితి ఈరోజు తెలంగాణ ఉన్నది. కాబట్టి కేసీఆర్ చెప్పుకోనికి ఏం లేదు. ఈరోజు సర్వమంగళం పాడింది. ఈ రోజు వాళ్ళు జైలుకు పోనీకి తయారుగా ఉండాలి. రేపు ఫస్ట్ వాళ్ళ బిడ్డ పోతారు, తర్వాత వీళ్ళు కూడా పోతారు. ఏదైతే ఎక్కడ వెళ్ళిన రైతు బంధు, రైతు బీమా ఇచ్చి అవునప్పా, రైతు రాజ్యం తెచ్చిండు. రైతు గిట్టుబాటు ధర కావాలని కోరుకున్నాడు. అర్థమైందా? రైతు ధరని పెట్టి రైతుల భూములు గుంజుకున్నావు నువ్వు. అర్థమైందా? ఈ రోజు ట్రాక్టర్ల పైన వాళ్ళు కొట్టుకున్న దానిపై సబ్సిడీ ఇచ్చిండ్రా? నువ్వు దేని మీద సబ్సిడీ ఇచ్చినావు చెప్పు? భూమి లేని వాళ్ళ భూములు పంచిండ్రా? ఈరోజు జరిగే ఇయ్యాలకి రౌండ్ టేబుల్ జరుగుతున్నాయి అని అంటే ఇలా కారణం అదే కదా. ఈరోజు ఒకటి తెలంగాణ ప్రజలు, అంటే హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ ఓటే అయిపోయినా తెలంగాణ ప్రజలంతా వివేకంతో ప్రదర్శించి వచ్చే రోజులలో ఈ సృష్టిని ఏదైతే ఈ సహజ వనరులు ఉన్నాయో వాటి కాపాడుకోవడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. ఖచ్చితంగా మా సొంటలు గలమెత్తుతాం, అలా ఏమి ఇబ్బంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయితే రాబోతా తెలంగాణలో ఏ పార్టీకి వస్తుంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అందులో డౌటే లేదు. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? తెలంగాణ ఈజీగా 12 పైన వస్తాయి. మిగతా తగ్గడానికి అంటే 12 వస్తున్నాయండి, 17 ఉన్నాయి కదా మనకి. అంటే నేను పీసీసీ ప్రెసిడెంట్ అయితే 15 గెలుస్తాయని చెప్తున్నాను. కార్యకర్త కాబట్టి 12.